నమస్తే. రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ 2,00,000 రూపాయల రుణమాఫీకి కసరత్తు మొదలుపెట్టింది. రేపు మంత్రివర్గ భేటీ ఉంది. సో మంత్రివర్గ భేటీలో విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించే అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దాంతోపాటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు మహాధర్నా పేరిట కొంతమంది నిరుద్యోగులు అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ధర్నాలో కూర్చుంటే మరోవైపు కరెంటు కొనుగోలు విషయంలో ఇప్పటికే జస్టిస్ నరసింహకు సంబంధించినటువంటి కమిటీ ఇప్పటికే విచారణ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. మాజీ ముఖ్యమంత్రి 12 పేజీల లేఖ రాసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవలి రెడ్డి గారు ఉన్నారు. సో మాట్లాడదాం. రవలి రెడ్డి గారు నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు, ప్రస్తుతం ఈ కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో కొంత విచారణ జరుగుతున్నది జస్టిస్ నరసింహ కమిటీకి సంబంధించి. ఆ విచారణ నుంచి దిగిపోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు ఏమనిపిస్తున్నాయి? ఈరోజు ప్రభుత్వ పరిపాలనకు గత 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వంలో వచ్చిన ఫస్ట్ డేనే చెప్పాము, గత ప్రభుత్వం చేసిన అవినీతి అనేది కక్కిస్తేనే రాష్ట్ర బడ్జెట్లో అవి కేటాయింపు జరిగితేనే ముందుకు సజావుగా వెళ్ళొచ్చు. వాళ్ళు చేసిన అప్పులలో సగభాగం వాళ్ళ ఖజానాకే, వాళ్ళ ఇంట్లోకే వెళ్ళిపోయినాయి అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైన విషయమే. ఆ దిశలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కరెంటు మీద కానీ, విద్యుత్ కొనుగోళ్ల మీద కానీ, లేకపోతే ప్రాజెక్టుల మీద కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, అంటే ఏవైతే మేజర్గా కమిషన్లు వచ్చే వాటికే ప్రాధాన్యతనిచ్చి వాళ్ళు పనులు చేసిండు. ఒకటి ఏదైతే డిస్కంల కొనుగోలు కానీ, ఇరిగేషన్లో 1,35,000 కోట్ల రూపాయలకు కాళేశ్వరం ప్రాజెక్టును పెంచడం కానీ, అంటే ఈ కమిషన్లు వస్తేనే వాళ్ళ 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే దాదాపు ఈ పనులకే దాదాపు ఒక 5 లక్షల కోట్ల అనేటి అవినీతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం. వాటిని వెలికి తీసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తేనే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, దాని ఎకనామికల్గా ఏ రకంగా మనం ఏ స్టేటస్లో ఉన్నామనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో 2 రూపాయలకు వచ్చేది 7 రూపాయలకు కొనుగోలు చేసిండు కేసీఆర్ గారు అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దాని మీద అవినీతి, దాని మీద విచారణ చేద్దాం. నువ్వు ట్రాన్స్పరెంట్గా కొనుగోలు చేసినావు అంటున్నావు కదా, దాని మీద విచారణ చేద్దామంటే భయం ఎందుకు? మీరు అవినీతి చేయనప్పుడు, ట్రాన్స్పరెంట్గా కొనుగోలు చేసినప్పుడు ఎక్కడికి పిలిచినా సంసిద్ధంగా ఉండాలి. కానీ నేను ఫలానా కమిషన్ పిలిస్తే రాను, నీ దగ్గరకు వస్తానా, జస్టిస్ నరసింహన్ పిలిస్తే వస్తానా అని చెప్పి డొంక తిరుగుడు మాటలు చెప్తేనే అలా క్లారిటీగా అర్థమైపోతుంది వాళ్ళు అవినీతి పరులు, తప్పు చేసి తప్పించుకోవడంలో సిద్ధహస్తులు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న కమిషన్ ఎవరు? వాళ్ళేసిన కమిషనే కదా. వాళ్ళేసిన కమిషన్ మీదనే వాళ్ళకి నమ్మకం లేకపోతే ఎంక్వైరీ, జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలని మేము అంటున్నాం. దీనిలో ప్రధాన సూత్రధారులు జగదీశ్వర్ రెడ్డి కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, ఈ ఇద్దరు సిద్ధహస్తులు, ఇద్దరి హస్తం అందులో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు తప్పు చేసినట్టుగా క్లారిటీగా అర్థమవుతుంది. కమిషన్కు హాజరు కాకుండా కానీ ఏ రకంగా బరబర గుంజుకొచ్చి కమిషన్ ముందు హాజరుపరిచే అది కూడా అధికారాలు ఏ రకంగా తీసుకోవాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి తప్పించుకోలేరు అనేది స్పష్టం. ఎస్. అండ్ దాంతోపాటుగా 2 లక్షల రుణమాఫీ విషయానికి వస్తే రైతులంతా 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ అంటూ అప్పుడు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ విషయానికి వచ్చేసరికల్లా కొన్ని విధి విధానాలు పీఎం కిసాన్ తరహాలో పోతుంది అధికార కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ప్రచారం కావచ్చు. కేవలం వీళ్ళకు మాత్రమే మేము రుణమాఫీ చేస్తామనేటువంటి ప్రచారం కొంత మీడియా, సోషల్ మీడియాలో నడుస్తున్నది. సో రేపు మంత్రివర్గ భేటీలో ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం? నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ గ్లోబల్ ప్రచారాలు. రేపు క్యాబినెట్లో ఈ ఏదైతే రుణమాఫీ విషయంలో ఏ రకమైన కండిషన్స్ వస్తాయి, ఏ రకమైన సిస్టమ్ పెట్టుకుంటారు అనేది రేపు వచ్చే క్యాబినెట్ తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని రకరకాల ఊహలు మీరు చూసారు. మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు కాకతీయ కళాతోరణం తీసేస్తారని, అది తీసేస్తారని, ఇది తీసేస్తారని, ఏ రకంగా చేస్తారని చెప్పి కేటీఆర్ అంటే ప్రజా సమస్యల మీద ముందు రాడు. ఒకరు చార్మినార్ దగ్గర కూర్చుంటారు, ఒకరు వరంగల్ దగ్గర కూర్చుంటారు, అక్కర రాని ముచ్చట్లకు వాళ్ళు ముందు తీసుకొస్తారు. అంటే మా నోటి గుండా ఏమి రాదు, మేమేం మాట్లాడం. కానీ వాళ్ళకు వాళ్ళే సమస్యలను క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే ఉద్యమాలు చేసినట్టు చేస్తారు, వాళ్ళకు వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకునే పని చేస్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే రేపు రుణమాఫీ విషయంలో గతంలో చూసాం మనం, రైతు బంధు విషయంలో గుట్టలకు, పుట్లకు, చెట్లకు, అడవులకు అంటే దాదాపు 50% కల్టివేషన్లో లేని భూమికి ఇచ్చిన విషయాన్ని చూసాం.
మేము వచ్చిన తర్వాత కనిపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి కదా. అంటే ఏదైతే కల్టివేషన్లో ఉండే ల్యాండ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే రైతు బంధు ఇస్తామనే విషయంలో క్లియర్ కట్గా ఉన్నాము. రేపు రుణమాఫీ విషయంలో ఇంతవరకు దేశ చరిత్రలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ తరహాలోనే ముందుకెళ్తాం. అర్హులకే ఏదో నువ్వు గుట్టను పెట్టి తాకట్టు పెట్టేసి రుణం తెచ్చుకుంటే దానికి రుణం మాఫీ చేయండి, ఏదో రియల్ ఎస్టేట్ ల్యాండ్ తీసుకొచ్చి దానికి రుణం తీసుకుంటే దానికి మాఫీ చేయండి అంటే ఇది కరెక్టా చెప్పండి. నిజమైన రైతులకు నిజమైన లబ్ధిదారులకు ఏదైతే పూర్ పీపుల్కు న్యాయం జరిగే విధంగా ఉండాలి. కానీ మేము కూడా గత ప్రభుత్వం లాగా ఉన్నోళ్ళకే కట్టబెడితే ఇదేమైనా సమంజసంగా ఉంటుందా చెప్పండి. మేము అప్పీల్ చేస్తున్నాం అంటే మేము ప్రజల నుండి వాళ్ళ బాధలు సాధకాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి వినతి చెప్పుకుంటున్నాం. ఏదైతే కల్టివేషన్లో ఉండే ల్యాండ్ వాళ్ళ నిజంగా అవసరాల రీత్యా వాళ్ళ పిల్లల చదువు రీత్యనో లేకపోతే పిల్లల పెళ్లిళ్ళ రీత్యనో అప్పులు తీసుకుంటే మాత్రమే దాన్ని మీరు మాఫీ చేసే విధంగా ఉండండి అనేది మేము చెప్తున్నాం. కాబట్టి రేపు క్యాబినెట్ అంశాలలో ఏదొస్తుందో చూద్దాము. అసలు క్యాబినెట్ మీటింగే కాలేదు. మనం గతంలోనే అనుకున్నాం వాళ్ళు లేదు చూడలేదు కొడుకు పేరు ఏదో అన్నట్టుగా. ఇప్పుడు క్యాబినెట్ లో చర్చించలేదు అంశాలు, దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అని ప్రతి నిమిషం మరకలు అంటించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పుడున్న మా ప్రభుత్వం తప్పు చెయ్యదు, కరెక్ట్ గా న్యాయం చేస్తుంది. గత ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 10 ఏళ్ల పాటు అనేక హామీలు ఇచ్చిండు, నెరవేర్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా అనేక హామీలు ఇచ్చారు, గ్యారెంటీలు అన్నారు, చాలా అంశాలను కూడా పొందుపరిచారు. సో కొన్ని అయినాయి, ఇంకొన్ని కాలేదు. కారణం ఏమనుకోవచ్చు? వాళ్ళకి మీకు తేడా ఏముండొచ్చు? మేమేమంటున్నామంటే గత ప్రభుత్వము అనేది కేసీఆర్ గారు పదే చెప్పుకున్నాడు, ఇది చాలా మిగులు బడ్జెట్ తో ఉన్న ప్రభుత్వము, దీన్ని మనం ఏదైనా అలవోకగా వేయచ్చు, ఇది ఇక్కడ రెవెన్యూ ఇన్కమ్ బాగుంటుంది, జనరేట్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండు. లెక్కల్లో తీస్తే కూడా మేము మిగులు బడ్జెట్ తోటే ఇచ్చినాం. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు ఈ 10 ఏళ్లలో చేసిండు. ఇప్పుడు చూడండి మీరు తీస్తే దాదాపు ఈ 7 నెలల్లో మేము వచ్చినాక మేము అప్పులు చేసినాం అని చెప్తున్నారు కదా. ఈ 7 నెలల్లో మేము చేసిన 25,118 కోట్ల అప్పులైతే మేము వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాల్సిన 38,040 కోట్లు. అంటే మేము ఇన్కమ్ జనరేట్ చేసి అప్పులను తగ్గిస్తున్నామా లేకపోతే ఇంకా అప్పులను చేస్తున్నామా అంటున్నా. ఎంత ఉన్న ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ కోసం అప్పుల మీద అంటే బాండ్లను పెట్టుకోవడము ఏదో చేయడం చేస్తాయి. కానీ తెచ్చుకున్న అప్పులను యూటిలైజ్ చేయాలి, దాన్ని ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి తప్ప దానికి వడ్డీలకు వడ్డీ. ఇప్పుడు కాళేశ్వరం మీద తెచ్చిండ్రు, 1,35,000 కోట్లు పోసిండ్రు, అదేమైనా ఉపయోగంలో ఉందా? ఈరోజు 1 ఎకరానికైనా నువ్వు సాగునీరు అందిస్తున్నావా అంటే అదంతా వేస్టే కదా. ఆ వేస్టేజ్ దుబారా వేస్టేజ్ కమిషన్ల కోసం అప్పులు చేయకుండా నీ గొప్పల కోసం అప్పులు చేసి కొప్పులు కట్టకుండా మేము చెప్పినాం చాలా స్కూళ్ళు మూతపడుతున్నాయి, వాటిని మీరు బాగు చేయండి అని చెప్పినాము. చాలా యూనివర్సిటీలు చాలా నిర్వీర్యం అయిపోయినాయి, వాటిని బాగు చేయండి అని చెప్తే చేయకుండా నీ గొప్పల కోసం కలెక్టరేట్లు కడుతుంది, నీ గొప్పల కోసం సచివాలయం కడుతుంది, నీ గొప్పల కోసం రకరకాలుగా వాటిని నువ్వు చేస్తావి. అందుకే అంటున్నా చేసిన అప్పు కూడా యూటిలైజ్ చేయండి. మేము చేస్తున్నాం. మేము 25,000 కోట్ల అప్పులు చేస్తే దాదాపు 30,000 కోట్ల చిల్లర అప్పు తీర్చినాం. అంటే మేము బాధ్యతాయుతంగా ఉన్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను కూడా మేము తీరుస్తున్నాం. అంటే ఈ రోజున్న ఎకనామికల్ పొజిషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క హామీ నెరవేర్చే దిశగా మేము వెళ్తాం. కాకపోతే చూసుకొని వెళ్తాం ఇంట్లో ఏ రకంగా ఉంది, బడ్జెట్ ఏ రకంగా ఉంది. ఇప్పుడు తల్లి బిర్యానీ చేసి పెడతా అంటది, ఇంట్లో కనీసం బియ్యం కూడా ఉండదు, వండుకోవడానికి గిన్నె కూడా ఉండదు. కానీ బిర్యానీ కావాలంటే అవుతుందా? చెప్పదు కదా, తల్లి అయితే అట్లా ఆశ పెట్టదు కదా పిల్లలకు. మేము కూడా అదే అంటున్నాం, మేము కూడా అన్ని సమకూర్చాలనుకుంటున్నాం. కానీ మాకున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలనే ఆలోచనలో మేము ఉన్నాం. దాంతో పాటుగా ఇప్పటికే నిరుద్యోగులు కొంతమంది అటు మహాధరణ పేరిట ఇందిరా పార్క్ కావచ్చు, నిన్న కొంత ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద కావచ్చు, ప్రజాభవనం ప్రజాపాలన కావచ్చు, కంప్లైంట్లు వస్తున్నాయి. సో ఈ 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి అన్నారు. ఉద్యోగాల విషయం ఏమైంది? సో ఇతర అంశాల మీద ప్రతిపక్షం తమ గొంతుకొని వినిపిస్తున్నది. మీరేం చెప్తారు అధికార పార్టీ నాయకులుగా? ప్రతిపక్షాలకు పని లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకుందో ఆ అంశాలను తూచా తప్పకుండా నెరవేరుస్తుంది. ఆ దిశగా ఉంది కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒక పని కల్పించుకోవాలని చెప్పి పని కల్పించుకునే దిశలో ఉన్నారు. మేము ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం.
మేము ఒక జంబో డిఎస్సి వేస్తామని చెప్పినాము, మేము గ్రూప్ పోస్టులకు క్యాలెండర్ రిలీజ్ చేసినాము, నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసినాము. గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాల కల్పన కోసం పెట్టిన హామీలు నెరవేర్చకుండా కనీసము మీరు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మేము రాగానే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాము. అంటే అంతిమంగా ఒక ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తేనే ఉద్యోగాల కల్పన అయినట్టు. రాతపూర్వకంగా ఏదో సిస్టంలలో ఉంటాయి కాదు, మేము ఆ దిశగా ముందడుగు వేసినాము. ఈరోజు చూస్తున్నాము అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత ఉన్నదని 2 కోట్ల ఉద్యోగాల కల్పన అన్నారు. ఏది ఎక్కడ ఇచ్చిండ్రు? కనీసం నీట్ ఎగ్జామినేషన్ కూడా సరైన దిశలో నిర్వహించలేని పరిస్థితులలో అవినీతి కూపంలో కూరుకుపోయిన ప్రభుత్వానికి మాట్లాడే అర్హత ఉందా ఈరోజు బీజేపీ నాయకులకు? వీళ్ళు ఎంతసేపు బీజేపీ బీఆర్ఎస్, మొన్న చూసిన ఎంపీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ చేసుకొని బీజేపీ ఎంపీలు గెలిచిళ్ళు. అరకొర సీట్లతోటి మోదీ గారు చావు తప్పి కన్ను లొట్టబోయి ప్రధానమంత్రి అయిండు. వాళ్ళకు ఈరోజు ఈ రాష్ట్రం మీద కన్ను పడింది కాబట్టి మనం చూసాం గతంలో గోవా కానీ మిగతా రాష్ట్రాలు కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళకు సీట్లున్నా లేకున్నా ఏదైనా కానీ ప్రభుత్వాలు కైవసం చేసుకోవాలి, రాష్ట్రాలలో కాషాయమయం చేయాలని చెప్పి కసాయిగా ప్రవర్తించే విధానాన్ని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఆ దిశగా చేస్తున్నారు. కానీ మేము చిత్తశుద్ధితో ఉన్నాము. ఏదైతే డిఎస్సి విషయంలో కానీ, ఉద్యోగుల బదిలీల విషయంలో కానీ, టీచర్ల బదిలీల విషయంలో కానీ, 316 జీవో విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మేము ట్రాన్స్పరెంట్గా పనిచేసి ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ ప్రతిదీ కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే సీఎం గారి దగ్గర విద్యాశాఖ ఉంచుకుంటే తప్పేంటి అంటున్నా. ప్రధానంగా బీజేపీ నాయకురాలు అంటున్నారు, విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారు? నేను చెప్తా, ఆమె గురించి నేను చెప్తా. రేవంత్ రెడ్డి గారు చుట్టూ పదే కాళ్ళ దగ్గర ప్రదక్షిణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే దిక్కు లేకపోతే బీజేపీలో చేరిన ఆమె ఈరోజు కేసీఆర్ అది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంది. ఆమె విద్యాశాఖ మంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉండద్దా? ఏముంచుకోవాలి చెప్పమని చెప్పండి. ఒక పద్ధతి ఉన్న మహిళ అయితే ఆ రకంగా మాట్లాడదు. ఆమెకి ఎంతసేపు ఏదో మాట్లాడాలి, నేను ఏదో హైలైట్ కావాలనే విషయంలో మాట్లాడుతున్నది. బండి సంజయ్ శిష్యురాలుగా పేరు ఉందాలని పేరు వస్తున్నది తప్ప ఆమెకు కంటెంట్ లేదు. కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుంది అంటున్నా. మీరు చెప్పండి, విద్యాశాఖ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచుకుంటే తప్ప, లేకపోతే విద్యాశాఖలో ఏవైనా లోపాలు జరుగుతున్నాయా? విద్యాశాఖ పనితీరు బాగలేదా? స్కూళ్ళు ఓపెన్ కాలేదా? బుక్స్ ఓపెన్ ఇవ్వలేదా? యూనిఫామ్స్ అందజేయలేదా? ఏమి లోపం ఉందని ఈరోజు ఆ మాట మాట్లాడిందో ఒకసారి ఆమె నైతికతకే వదిలేస్తున్నాం. దాంతోపాటు నిన్న మొన్న కొన్ని ఘటనలు చూసినాము. 6 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం కావచ్చు, అక్కడక్కడ కొన్ని కొట్లాటలు కావచ్చు, కొన్ని హత్యలు కావచ్చు. కొంత హోంశాఖ మంత్రిని నియమిస్తే బాగుంటుంది అన్నటువంటి కొన్ని ప్రతిపక్షాల నుంచి అక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో కొంత ఏదైతే భద్రతకు ముప్పుగా ఉన్నది తెలంగాణలో అంటూ కూడా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో కేసీఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని అసలు 6 ఏళ్ల పాప మీద పొత్తిళ్లలో పడుకోబెట్టుకుంటే కూడా తీసుకొని రేపు చేసిన సంఘటన చూసినాం. వరంగల్లో శ్రీహిత కానీ, సింగరేణి కాలనీలో కూడా 4 ఏళ్ల పాప మీద అత్యాచారం చూసినాం. ఇట్లా చూస్తే అసలు వయోభేదం లేకుండా వాళ్ళ అనుచరుల ఇష్ట రీతిలో ఏ రకంగా అమ్మాయిల మీద పసిపాపల మీద అత్యాచారం చేసిందో చూసినాం. వాళ్ళ కామాందులో ఉన్న పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత ఉందా అని అంటున్నా. ఈరోజు హోంశాఖ సీఎం దగ్గర ఉంది, విద్యాశాఖ సీఎం దగ్గర ఉంది. సింగరేణి కాలనీస్లో అత్యాచారం జరిగి కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలో జరిగితే కనీసం హోంశాఖ మంత్రి వెళ్ళలేదు, మహిళా శాఖ మంత్రి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. వాళ్లకు సిగ్గు లేకుండా వాళ్ళు వెళ్ళలేదు. ఈరోజు మా బాధ్యతాయుతంగా మా మంత్రి గారు వెళ్ళిండ్రు, మా పెద్దపల్లి మంత్రి గారు వెళ్ళిండ్రు, మాకు సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. కాబట్టి ఇంకా ఏమున్నది? ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా కటకటాల పాలకు పంపిస్తాము, మహిళల భద్రతే మాకు ముఖ్యం అనే రీతిలో మేము ఈరోజు ప్రభుత్వం నడిపిస్తుంటే వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి అంటున్నా. హరీష్ రావు గారు స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు, ఒక స్థాయి తప్పి మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకు ఏదో ప్రతిపక్షాలంటే ఏదో రోల్ పోషించాలి, ఏదో ఒకటి నోరు వాడేసుకోవాలనే రీతిలో మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు అంటే నిజంగా 6 గ్యారెంటీలు అనేది అమలయ్యే అవకాశం ఉందా ఈ 5 ఏళ్లలో? ఎందుకంటే మీరు కేవలం 100 రోజులు అన్నారు కానీ 5 ఏళ్లలో అమలయ్యే అవకాశం ఉందా?
ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇంతకుముందు చెప్పిన మీరు అడిగిన ప్రశ్న కూడా అన్ని మంత్రి హోం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి, ఏ మంత్రి లేడు అంటే క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఫస్ట్ క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. క్యాబినెట్ విస్తరణ జరగకముందే అసలు ఇంత లాంగ్ పీరియడ్లో ఒక సెంట్రల్ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ వచ్చిన చరిత్ర దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది రెండోసారి. స్వతంత్రం వచ్చినప్పుడు అంటే ఆడ సిస్టమ్ మనకు లేదు కాబట్టి 2 సంవత్సరాలు మనకు ఎలక్షన్ పీరియడ్ ఉండే. ఇప్పుడు దాదాపు 3 నెలలు ఇంత లాంగ్ పీరియడ్ పెట్టుకోలేదు. అంటే ఈ లాంగ్ పీరియడ్లో ఎలక్షన్ ప్రాసెస్లో గడిచిపోయింది. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ప్రతి ఒక్క శాఖకు మంత్రి ఉంటాడు, ప్రతి ఒక్క శాఖ చేయగలుగుతుంది. మేమేదైతే 5 గ్యారంటీలు అన్నామో అలా దాదాపు 3 గ్యారంటీల వరకు మేము ఉచిత విద్యుత్, 0 కరెంటు బిల్లు విషయంలో కానీ, గ్యాస్ పథకం విషయంలో కానీ మేము ఒక క్లారిటీగా ఉన్నాం. ఒక చెయ్యండి ఏంటంటే ఒక 2500 మహిళలకు ఇయ్యలేదనే విషయంలో అదొకటి. అది కూడా ఏకాదశి రోజు ఏదో మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల లాంచింగ్ అయిపోయింది, ప్రతిదీ కూడా అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సందేహము, ప్రతిపక్షాలు హాయిగా ఇంట్లో పడుకోమని చెప్పండి, వాళ్ళు పని చేయకుండా ఎవరు ఏమడగరు. ప్రజలకు వచ్చే నోటికాడ బుక్కను మాత్రం తీసేస్తే మాత్రం వాళ్ళే తరిమి కొడతారని చెప్తున్నా. సో 2400 అనేది నిజంగా మహిళలకు ఒక రకమైనటువంటి శుభవార్తలే. నిజంగా ఈ శుభవార్తను త్వరలో చెప్పే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం? 100%. ఈ రోజు మహిళకు గ్యాస్ 500కే గ్యాస్ విషయంలో కానీ, ఉచిత విద్యుత్ విషయంలో కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, 2500 నగదు బదిలీ విషయంలో కానీ, ఫ్రీ బస్సు విషయంలో కానీ ప్రతిదీ కూడా ఒక మహిళ బాగుపడితే మొత్తం ప్రపంచమే బాగుపడుతుంది అనే విషయం ప్రత్యేకంగా మహిళ మీద ఆర్థిక భారం లేకపోతే ఆమె మేధో సంపత్తితోటి అంతరిక్షం కూడా ఎదగగలుగుతుందని నిరూపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మహిళలకు చాలా ఈ పీరియడ్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పీరియడ్ అనేది మహిళలు చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ పీరియడ్గా నేను భావిస్తాను. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలక్షన్ల కోసము ప్రభుత్వం నడపట్లే మేము. ఏదైతే గత ప్రభుత్వం 10 ఏళ్లలో విధ్వంసం చేసింది రాష్ట్రాన్ని, ఆ విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఒక దిశలో పెట్టేసి ప్రజలను ఒక గాడిలో పెట్టే ఒక బాధ్యతాయుతమైన పనిని ప్రభుత్వం తీసుకున్నది. అలా ఎలక్షన్లు అవనేటివి ఒక భాగం. కాకపోతే మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో మాకు 8 మంది ఎంపీలు ఇచ్చినలు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, రాష్ట్రంలో మేమే ముఖ్యమంత్రి, మాకే మంత్రులు ఉన్నారు, మాకే మొన్న వచ్చిన ఎమ్మెల్సీలు కూడా మాకే అధికారం కట్టగడుతున్నారు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా సేమ్ ప్రభుత్వానికి, సేమ్ పార్టీకి ప్రాతినిధ్యం కల్పిస్తే ఇంకా డబల్ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ప్రజలు కూడా ఆలోచించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓటు వేయడానికి వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. ప్రజలేమో ఈ పార్టీ ఉంటే ఇంకో పార్టీని తెచ్చిపెట్టుకోవడానికి రెడీగా లేరు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కూడా విజయకేతనం ఎగరవేస్తుంది. ప్రజలు కోరుకున్న రాష్ట్రం దిశగా ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రవలి రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. సో విధి విధానాలు ఎక్కడా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పనటువంటి పరిస్థితి, కేవలం మీడియాలో, సోషల్ మీడియాలో కొంత కల్పితంగానే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపు మంత్రివర్గ భేటీ తర్వాత 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇతరితర అంశాల మీద విధి విధానాలని రాష్ట్ర అధికార పార్టీ ప్రకటిస్తుంది. సో అప్పుడు మనము దాని గురించి మాట్లాడుతున్నటువంటి రీతిలో చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఎటువంటి విధి విధానాలని మరి కండిషన్స్ని పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.